ఫ్రెండ్స్, వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ప్రతిరోజు ఎన్నో బ్యూటిఫుల్ సారీస్ మీకు చూపించే సొగసు చూడతర్మ ఈ రోజు కూడా మరికొన్ని బ్యూటిఫుల్ సారీస్ చూపించడానికి రెడీగా ఉంది. మరి ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ వారి దగ్గరకు ఉన్నామండి. మరి విఘ్నేశ్వర సిల్క్స్ వారి సారీస్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మరి అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని మీరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మరి లేట్ చేయకుండా సారీస్ చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ శారీ చూద్దామండి. అండ్ మనకి పట్టులో చాలా రకాల పట్టు ఉన్నాయి. కంచి, ధర్మవరం ఇలాంటి బోలెడన్ని మనం చూస్తూ ఉంటాము. ఈ శారీ కనుక మనం చూస్తున్నట్లయితే అండి చాలా బాగుంది. అండ్ మంచి కాంబినేషన్ అనమాట. క్రీమ్ అండ్ పింక్, డార్క్ పింక్ కాంబినేషన్. అండ్ ఇది కళాక్షేత్ర పట్టు అండి. మనకి కంచిలోనే ఫైన్ ఫ్యాబ్రిక్ అనమాట కళాక్షేత్ర పట్టు. అండ్ మనం ఈ డిజైన్ కూడా చూసినట్లయితే చాలా బాగుంది. అండ్ మొత్తం కూడా మనకి క్రీమ్ బేస్డ్ ఉంది శారీ అంతా కూడా. క్రీమ్ పైనేమో మనకి మొత్తం బుటీస్ ఉన్నాయి కదా అండి, చక్కగా పింక్స్ అలాగే గ్రీన్ థ్రెడ్ తో మనకి బుటీస్ ఇచ్చేసారనమాట. డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే సేమ్ ఆ 2 కలర్ కాంబినేషన్స్ లోనే ఇచ్చారు. అండ్ క్రీమ్ పైన ఆ లైట్ గా ఫైన్ గా 2 కలర్స్ వచ్చేసరికి చాలా క్యూట్ గా అనిపిస్తుంది. యాజ్ యూజువల్ మనకి బార్డర్ వచ్చేసరికి సేమ్ గ్రీన్స్ అలాగే మనకి డబల్ బార్డర్స్ ఇచ్చారనమాట. అండ్ మనకి కింద ఒక కలర్ బార్డర్ ఇస్తే పైన ఒక కలర్ ఇచ్చారు. అండ్ మనకి పింక్ లోనే జరీ మిక్స్ అయ్యేసరికి మనకు ఒక డిఫరెంట్ లుక్ ఉంది. అలాగే బార్డర్ పైన కూడా మళ్ళీ పింక్, కింద కూడా పింక్ ఇచ్చారనమాట. అండ్ సేమ్ అటువైపు చూసుకున్నట్లయితే మాత్రం మనకి గ్రీన్ పైన జరీ మిక్స్ అయి ఉండటం వల్ల అదొక డిఫరెంట్ బ్లూ గ్రీన్ షేడ్ లో కనిపిస్తుంది. ఇంకా పళ్ళు చూస్తున్నట్లయితే అండి పళ్ళు చాలా గ్రాండ్ గా ఉంది. మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చారు. పింక్ చాలా బాగుంటుంది. అందులో క్రీమ్ కాంబినేషన్ వచ్చేసరికి మరింత అందంగా కూడా ఉంటుంది. అండ్ దానిపైన ఫ్లోరల్ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పక్కంతా కూడా మనకి స్ట్రైప్స్ లో ఉన్నటువంటి ఫ్లోరల్ స్టెమ్స్ లా ఇచ్చేసారు. అండ్ దాంట్లో కూడా మనకి డిఫరెంట్ అంటే మనకి మస్టర్డ్ కలర్ కనిపిస్తుంది, జెరీ కలర్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అండ్ మనకి 2 టైప్ ఆఫ్ డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చారు. మరి ఇదంతా మాత్రం మనకేమో ఒక డిఫరెంట్ కంటిన్యూస్ స్టెమ్ డిజైన్ లాగా ఫ్లోరల్ బంచెస్ లాగా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అలాగే మధ్యలో మాత్రం మనకి చిన్న చిన్న స్ట్రైప్స్ టెంపుల్ టైప్ కడీ బోర్డర్ లాగా ఇచ్చేసారు. అండ్ ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే క్రీమ్ అలాగే డిఫరెంట్ బంచెస్ తో అదే కలర్ కాంబినేషన్ బంచెస్ తో ఉంటుంది. అండ్ ఇంకా శారీ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి క్రీమ్ ఉంది కాబట్టి బ్లౌజ్ పింక్ అంటే అదే సేమ్ థిక్ పింక్ అయితే చాలా బాగుంటుంది. కడీ బోర్డర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న స్టోన్ వర్క్, డిజైనర్ వేర్ డిఫరెంట్ డిజైన్ కనుక చేయించుకుంటే మరింత బ్రైట్ గా ఆసమ్ గా ఉంటుంది శారీ. ఈ శారీ మనకి 6000 అప్రాక్సిమేట్లీ 6000 రేంజ్ లోనే అవైలబుల్ గా ఉంది. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర వారి దగ్గరకు ఉన్నాయి. మరికొన్ని కలెక్షన్స్ చూద్దాం ఇప్పుడు. ఈ కంచి పట్టులోనే చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట. ఇది బ్రైడల్ వేర్ కలెక్షన్ లాగా అనిపిస్తుంది కానీ చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. అండ్ దూరం నుంచి చూస్తే జూట్ చాలా హెవీగా ఉంటుందేమో, చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుందేమో, ఇంత వెయిట్ మనం క్యారీ చేయగలమా అని అనుకుంటూ ఉంటారు. చాలా లైట్ వెయిట్ అండ్ మన ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ గా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇంకా మనం శారీ చూసుకున్నట్లయితే అండి ఇది కూడా మనకి డిఫరెంట్ గ్రీన్ అని కూడా కాదు, బ్లూ జెరీ అంటారు కదా అండి, డిఫరెంట్ కల్నేత అంటారు కదా, బ్లూ గ్రీన్ ఆ టైప్ లో అనిపిస్తుంది. అండ్ ఈ డిఫరెంట్ బ్లూ గ్రీనిష్ కాంబినేషన్ లో మనకి పింక్ బార్డర్ ఇచ్చారు. అండ్ పింక్ కూడా అండి కంప్లీట్ థిక్ పింక్ ఇచ్చేయకుండా షేడ్స్ ఇచ్చారనమాట. అండ్ లైట్ నుంచి డార్క్ అవుతున్నట్లు, డార్క్ నుంచి లైట్ అవుతున్నట్లు అలా ఉందన్నమాట షేడ్. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జెర్రీ టైప్ అనిపిస్తుంది. థ్రెడ్స్ లోనే బ్లూ గ్రీన్ థ్రెడ్స్ మిక్స్ అయ్యేసరికి డిఫరెంట్ ఫైన్ ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది అనమాట. అండ్ బోర్డర్ చూసుకున్నట్లయితే చాలా హెవీగా ఇచ్చారు, చాలా బ్రాడ్ బోర్డర్స్ ఇచ్చారు. బికాజ్ ఇలాంటి శారీస్ అన్నిటికీ బోర్డర్ ని బట్టి మంచి లుక్ వస్తుంది అనమాట. అండ్ ఈ బోర్డర్ చూసుకున్నట్లయితే అండి మనకంతా కూడా గోల్డ్ జెర్రీ అంటే కాపర్ టైప్ అనిపిస్తుంది. అండ్ మనకి అలాగే ఇచ్చేసి ఇక్కడ మాత్రం లైట్ ఆనియన్ అంటే పింక్ టైప్ వచ్చేసింది అనమాట. దానిపైన మనకి అంటే ఫ్లవర్స్, మ్యాంగో మోటివ్స్ ఇలా కాకుండా లీఫ్ మోటివ్స్ ఇచ్చారు. సో ఆ లీఫ్ మోటివ్స్ లో కూడా ఒక డిఫరెంట్ ఫ్లవర్ బొకే టైప్, ఒక ఫ్లవర్ వాస్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. ఆ పళ్ళు చూసుకున్నట్లయితే మనకి కడీ బోర్డర్ ఇచ్చారనమాట. కడీ బోర్డరే మనకి థిక్ కాపర్ అంటే మనకి జెరీలోనే పింక్ కలర్ మిక్స్ అయ్యేసరికి అదొక డిఫరెంట్ కాపర్ షేడ్ అనిపిస్తుంది. పళ్ళు పైన డిజైన్స్ మనకి ఇదంతా కూడా టెంపుల్ టైప్ డిజైన్ జెర్రీ లాగా ఇచ్చేసారు. అండ్ మిడిల్ డిజైన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఇంట్లో చిన్నప్పుడు చక్కగా మెలికలు ముగ్గులు వేసుకునే వాళ్ళం కదా, సో ఆ టైప్ డిజైన్ చాలా అందంగా ఉంది, చాలా ట్రెడిషనల్ గా ఉంది డిజైన్. ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి. మనం బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ అనేసరికి మన కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి పింక్ వచ్చింది. బికాజ్ మనం చెప్పుకున్నాం ఇందాక బ్లూస్ చిలకపచ్చ కాంబినేషన్ లో ఉంది ఈ శారీ అని చెప్పేసి, మనకి అదే చిలకపచ్చ కలర్ కాంబినేషన్స్ కి మన ఈ పింక్ కలర్ బ్లౌజ్
కాంబినేషన్ యాడ్ అయితే చాలా క్యూట్గా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అండ్ బ్లౌజ్కి ఇంకేదైనా మనం కొంచెం గ్రాండ్ వర్క్, స్టోన్ వర్క్ ఇలా కనుక చేయించుకొని నెక్ డిజైన్స్ కనుక పెట్టించుకుంటే మరింత అందంగా ఉంటుంది. అండ్ ఈ శారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. 7200కి మనకి ఈ శారీ అవైలబుల్గా ఉంది. మరొక బ్యూటిఫుల్ శారీ చూద్దామా ఇప్పుడు? కళాక్షేత్ర పట్టు. మనం ఫస్ట్ శారీ చూసాం కదా, కళాక్షేత్ర పట్టు ఎంత బ్రైట్గా ఒక బ్రైడల్ శారీలా ఉంది. అండ్ ఇది కూడా అలాంటి మరొక బ్యూటిఫుల్ శారీ అనమాట. ఈ బ్లాక్ కలర్ శారీకి మనకి రేడియం అంటే చిలక పచ్చు కలరే కొంచెం రేడియం ఫినిషింగ్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అండ్ ఈ బ్లాక్ శారీ పైన ఒక గ్రీన్ కలరే కాదండి, పింక్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకి చూసారు కదా, పింక్ కాంబినేషన్ కూడా లైట్గా కనిపిస్తుంది. గ్రీన్ బాగా హైలైట్ అవుతుంది, బట్ పింక్ కూడా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి ఈ శారీ పళ్ళు చూసుకున్నట్లయితే అండి, మనకి పింక్ థ్రెడ్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ ఉంది, దానిపైన అంతా కూడా పింక్ థ్రెడ్ డిజైన్స్ మనకి కనిపిస్తున్నాయి అనమాట, డిఫరెంట్ డిజైన్స్. అండ్ ఇక్కడ ఉన్నట్టు మాత్రం మనకి గ్రీన్ పైనే సెల్ఫీగా అనిపిస్తుంది, బికాజ్ ఎక్కువ వేరే కలర్ కాంట్రాస్ట్ కలర్స్ ఇవ్వకుండా జరీతోనే ఇచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ లా అనిపిస్తుంది. సో రోల్స్ రౌండ్స్ టైప్ అక్కడక్కడ చిన్న చిన్న లీఫ్ మోటివ్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా డిజైన్ ఉంది. మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ అంతా కూడా జరీతో ఇలాగే వస్తుంది. మనకి బ్లాక్ పైన బోర్డర్ అంతా కూడా మనకి కాపర్ ఇచ్చేసారనమాట, కాపర్ కలర్ లో ఉన్నటువంటి కడీ బోర్డర్ ఇచ్చేసారు. అండ్ పైన కూడా మనకి చిన్న గ్రీన్ ఏదైతే మనకి శారీ మొత్తం కూడా ఉందో అదే లైట్ గా చిన్నగా సన్నగా గ్రీన్ బోర్డర్ కూడా ఇచ్చేసారు. అండ్ మనం శారీ చూసుకున్నట్లయితే ఒక లైన్ మనకేమో గ్రీన్ కలర్ షేడ్ పికాక్స్ ఇస్తే మరొక లైన్ లోనేమో చక్కగా పింక్ కలర్ పికాక్స్ ఇచ్చారనమాట. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం. సో ఆల్మోస్ట్ మనం బ్లాక్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ బాగా హైలైట్ అయింది కాబట్టి ఈ బ్లాక్ శారీ పైకి ఈ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ రేర్ కలర్ కాంబినేషన్, ఇప్పుడు చాలా ట్రెండీ కాంబినేషన్ కూడా ఇది, చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉందండి. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ మనకి 7300 మాత్రమే పడుతుంది. సో మరొక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి ఇప్పుడు. అండ్ సేమ్ మళ్ళీ మనం అగైన్ కళాక్షేత్ర పట్టు చూస్తున్నాము. అండ్ కళాక్షేత్ర పట్టులో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కదా అండి. అండ్ మనకి పళ్ళు వైజ్ చూసుకున్నట్లయితే మనకి చెప్పుకున్నాం కదండి, మనకి దూరం నుంచి లాంగ్ లుక్ అయితే మనకి పింక్ లా అనిపిస్తుంది, బట్ దగ్గర నుంచి చూస్తుంటే నిండు కనకాంబరం కలర్ అంటారు కదా, మనకి ఫ్లవర్స్ ఉంటాయి కదా కనకాంబరాలు, ఆ కలర్ అనిపిస్తుంది అనమాట. అండ్ అదే బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానిపైన మనకి చక్కటి జరీతో కూడినటువంటి ఫ్లోరల్ మోటివ్స్ ఇచ్చారు స్ట్రైప్స్ లాగా. అండ్ పక్కనే గ్రీన్ కలర్ అంటే లైట్ ఇంగ్లీష్ గ్రీన్ కలర్ తీసుకొని ఆ గ్రీన్ టైప్ ఉన్నటువంటి పికాక్స్ ఇచ్చారనమాట. ఆ పికాక్ లో కూడా మనకి లైట్ వంకాయ కలర్, బ్రింజాల్ కలర్ మిక్స్ అయినట్లు అనిపిస్తుంది. అండ్ కింద ఇంకొక బంచ్ ఆఫ్ గ్రీన్ కలర్ ప్యారెట్స్ ఇచ్చారండి. ఆ ప్యారెట్స్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు, అలాగే కొంచెం బ్రింజాల్ కలర్ మిక్స్ అయినట్లు కూడా చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి. ఇంకొక బంచ్ ఆఫ్ ప్యారెట్స్ అయితే మాత్రం మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది, ఆ బ్లూ లో మాత్రం లైట్ గ్రీన్ షేడ్ మిక్స్ అయిందనమాట. అండ్ యాజ్ యూజువల్ ఫస్ట్ లో మనకి స్టార్టింగ్ లో ఎలా అయితే డిజైన్ ఇచ్చారో అండ్ మనకి ఇక్కడ కూడా అదే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇంకా మనం బోర్డర్ చూసుకున్నట్లయితే అండి కంప్లీట్ అంటే ఇలాంటి శారీస్ అన్నిటికీ కూడా మనకి కడీ బోర్డరే చాలా బాగుంటుంది, బికాజ్ శారీ డిజైన్స్ హైలైట్ అవ్వాలంటే బోర్డర్ హైలైట్ గా ఉంటే అవి ఎక్కువ హైలైట్ అవ్వవు. సో కడీ బోర్డరే ఇచ్చారు మాక్సిమం. సో ఇంకా మనం ఈ బ్లూ శారీ చూసుకున్నట్లయితే కూడా అండి, బ్లూ పైన కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా థిక్ బ్లూ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సేమ్ ప్యారెట్స్ కనిపిస్తున్నాయి అనమాట, పింక్ కలర్. అలాగే సేమ్ అంటే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పింక్ కలర్ ప్యారెట్స్ ఇచ్చేసారు. అండ్ ఎందుకంటే బ్లూ పైన ఆ కలర్ బాగా హైలైట్ అవుతుంది కాబట్టి. అండ్ మనకి ఈ మధ్యలో చూసుకున్నట్లయితే మాత్రం డిఫరెంట్ మోటివ్స్ ఇచ్చారనమాట. సో ఒక లైన్ ప్యారెట్స్, ఇంకో లైన్ మోటివ్స్, శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. అంటే మనం మాక్సిమం మన శారీస్ అన్నిటికీ కూడా పళ్ళు కలర్స్, కాంట్రాస్ట్ కలర్స్ ఏవైతే బాగుంటాయో అదే టైప్ ఆఫ్ బ్లౌజెస్ వస్తాయి. అండ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ దీనిపై వర్క్ చేయించుకోవచ్చు, లేదా ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, ఇంత రేర్ కలర్ కాంబినేషన్ శారీ మనకి 6000కే వచ్చేస్తుంది. మరొక శారీ చూద్దామా. అండ్ ఇది కంప్లీట్ పట్టు కాదండి, నార్మల్ శారీ అండ్ బైల్ సిల్క్ అనమాట. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చూడంగానే. అండ్ మనకి ఇవన్నీ కూడా మనకి చెక్స్ డిజైన్ లాగా వచ్చేసాయండి, మనకి చెక్స్ లాగా వచ్చేసాయి. పైన అంతా కూడా హాఫ్ కంప్లీట్ సింగిల్ వైట్ మాత్రమే ఉంది. అండ్ కింద వచ్చేసరికి మాత్రం శారీ ఆరెంజ్ అండ్ వైట్ మిక్స్ అయ్యి వచ్చిందనమాట. అండ్ దీని పళ్ళు చూసుకున్నట్లయితే అండి మనకి రెగ్యులర్ గా ఇవ్వకుండా అంటే కంప్లీట్ చెక్స్ లాగా ఇవ్వకుండా బ్రాడ్ గా కొంచెం జెర్రీ మిక్స్ అయినటువంటి ఆరెంజ్, థిక్ ఆరెంజ్ లైన్స్ వచ్చేసాయి అనమాట. మనకి ఫైన్ గానేమో మనకి వైట్ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దాంతో మనకి ఈ పళ్ళు మాత్రం కలర్ ఆరెంజ్ కలర్ ని బాగా హైలైట్ చేశారు. అలాగే మనకి ఎడ్జెస్ లో చూసుకున్నట్లయితే చిన్నగా హ్యాంగ్ అవుతున్నటువంటి థ్రెడ్స్ డిజైన్ కూడా ఇచ్చారు కాబట్టి పళ్ళు మరింత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆల్ ఓవర్
శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనకి శారీ అంతా కూడా చాలా నీట్గా ఎలాంటి వర్క్స్ లేకుండా చాలా కంఫర్టబుల్గా చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా మనకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే కూడా అండి సేమ్ అంటే మనకి కంప్లీట్ అదే టైప్లో కూడా కొంచెం థిక్ ఆరెంజ్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్కి మనకి అక్కడక్కడ ఫైన్గా లైట్గా వైట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అండ్ మనకి హాఫ్ ప్యాటర్న్ అంటే హాఫ్ అండ్ హాఫ్ శారీ ఎలా అయితే ఉంటుందో మనకి బ్లౌజ్లో కూడా హాఫ్ ఏమో కంప్లీట్ థిక్ ఆరెంజ్ ఇచ్చారు, మరొక హాఫ్లో మాత్రం లైట్గా వైట్ మిక్స్ అయిందనమాట. సో ఈ శారీ కాస్ట్ 1200 మాత్రమే. సో ఇప్పుడు కళాక్షేత్ర పట్టులోనే మరొక డిఫరెంట్ డిజైన్ చూద్దామండి. పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్లో ఉందన్నమాట. అండ్ పైన మనకి పింక్ అంతా కూడా చాలా ప్లెయిన్గా వదిలేస్తే గ్రీన్ కలర్ మాత్రం మంచి మంచి ఫ్లవర్ మోటివ్స్తో బాగా హైలైట్ అవుతుంది. ఆ ఫ్లవర్ మోటివ్స్లో కూడా అండి మనకి ఈ జెర్రీ చూసారు కదా, జెర్రీలోనే మనకి ఫ్లవర్ మోటివ్స్లో కూడా చక్కటి బ్లూ కలర్ అలాగే మనకి గోల్డ్ కలర్ జెర్రీలో బాగా హైలైట్ అవుతుంది. బ్లూ కలర్ మోటివ్స్ అయితే దానిపైన బాగా కనిపిస్తున్నాయి. కింద డిజైన్ అదంతా కూడా హైలైట్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఇలా కామ్గా అంటే పింక్ కలర్ చాలా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఆ గ్రీన్ అనేది బాగా హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా మనం పళ్ళు చూసుకున్నట్లయితే అండి పళ్ళు మొత్తం కూడా కంప్లీట్ గ్రీన్ ఇచ్చేసారు. అండ్ గ్రీన్ అదంతా కూడా మనకి ఫ్లవర్ మోటివ్స్ డిఫరెంట్ స్టెమ్స్ లాగా ఒక మొక్క డిజైన్ లాగా ఉందన్నమాట. సో అదంతా కూడా జెర్రీతో ఇచ్చేసేది మనకి ఫ్లవర్ డిజైన్ మాత్రం బ్లూ కలర్ థిక్ బ్లూ ఇచ్చారనమాట, రాయల్ బ్లూ కలర్ ఇచ్చారు. అండ్ దానివల్ల మనకి స్పెషల్గా అనిపిస్తుంది. సో పళ్ళు అంతా కూడా గ్రీన్లోనే వచ్చింది, పైన ఇక్కడంతా మాత్రం జెర్రీ హైలైట్ అవుతుంది. ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే అనిపిస్తుందండి. సో మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లాగా పైన అంతా కూడా పింక్ ప్లెయిన్ అండ్ కింద గ్రీన్ పైన మాత్రం మనకి హెవీ జరీతో ఉన్నటువంటి డిజైన్ కనిపిస్తుంది. అండ్ ఇంకా బార్డర్ చూసుకున్నట్లయితే పట్టు శారీస్ మొత్తానికి కూడా ఇలా కడీ బార్డర్ వస్తుంది. దానివల్ల స్పెషల్లీ శారీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిజైన్స్ బాగా హైలైట్ అవుతాయి అనమాట. అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి చూసేదానికన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. బికాజ్ మనం కట్టుకున్నప్పుడు ఈ సైడ్ అంతా కూడా పింక్ వస్తుంది, మనకి బార్డర్కి వచ్చేసరికి మాత్రం మంచి గ్రీన్ డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అదే స్టైల్లో ఉండటం వల్ల మరింత గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకా దీని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కాంబినేషన్ నాకు తెలిసి గ్రీన్ మనకి అక్కడక్కడ పింక్ కూడా మిక్స్ అయినట్లు కనిపిస్తుంది. లైక్ మనకి కలనేత లాగా ఇచ్చారనమాట. సో వాటిపైన ఈ కాపర్ టైప్లో కూడా మనకి షైన్ అవుతూ ఉంది. అండ్ మనకి అలాగే బ్లౌజ్ బార్డర్ దగ్గరికి వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ కనిపిస్తుంది, అంటే బ్లూ ఒక సైడ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. సో బ్రింజాల్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 9000 అబౌవ్ పడుతుంది. అండ్ ఇప్పుడు చందేరిలోనే మనం ఒక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి. మంచి కలర్ కాంబినేషన్ మనం అనుకుంటూ ఉన్నాం కదా, ఏదైనా ఫంక్షన్స్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే కలర్ కాంబినేషన్ రెడ్ గ్రీన్స్. సో అదే రెడ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది. అండ్ మనకి ఫ్లోరల్ డిజైన్ మనకి స్టెమ్స్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంది. మనకి జెర్రీ టైప్ ఆఫ్ స్టెమ్స్ ఇచ్చారు, అలాగే అక్కడక్కడ పెటల్స్కి వాటికి చక్కటి గ్రీన్ యూస్ చేశారు. అలాగే మనకి సేమ్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కూడా యూస్ చేశారు అనమాట. సో వాటితో మనకి ఒక లైన్ అంతా కూడా మధ్యలో స్టెమ్ ఇచ్చి ఒక లైన్ అంతా కూడా మనకి గ్రీన్ తీసుకుంటే మరొక లైన్ అంతా కూడా మనకి బ్రింజాల్ అదే లైక్ రాయల్ బ్లూ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మనకి ఇంకా బార్డర్ వచ్చేసరికి అండి ఒక సైడ్ మనకేమో గ్రీన్ ఇచ్చారు, అలాగే కడి బోర్డర్ లాగా ఇచ్చారు. అండ్ పైన ఏమో మనకి బ్రింజాల్ కలర్ ఇచ్చారు. సేమ్ అటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే ఈ గ్రీన్ కనిపిస్తుందో అవతల వైపు మనకేమో బ్రింజాల్ కలర్ ఉంది. మనకి బ్రింజాల్ కలర్ కనిపిస్తున్న ప్లేస్లో మనకి గ్రీన్ ఇచ్చారనమాట. అంటే కొంచెం కాంట్రాస్ట్ సేమ్ కలర్స్ రివర్స్ చేసి ఇచ్చారు. అండ్ ఇంక మనం పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే అండి పళ్ళులో కూడా మనకి బ్రింజాల్ గ్రీన్ కలర్స్ హైలైట్ అవుతున్నాయి. అలాగే మిడిల్లో వచ్చేసరికి మనకి కంప్లీట్ కాపర్ షేప్ ఉన్నటువంటి కడీ బోర్డర్ కంప్లీట్గా ఇచ్చేసారనమాట. ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. సో మరి ఇంత బ్యూటిఫుల్గా మనకి చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది అనమాట ఈ శారీ. అండ్ ఈ శారీ ప్లెయిన్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా హెవీ డిజైన్ వస్తే మనకి కొంచెం లోయర్ పార్ట్ అంతా కూడా మనకి సింపుల్గా ఇచ్చేసి సేమ్ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ పైన మనకి చిన్న చిన్న మ్యాంగో మోటివ్స్తో మనకు ఒక బంచ్ ఏమో మనకి బ్రింజాల్ కలర్ పెటల్స్ లాగా ఇస్తే మరొక టైప్ ఏమో మనకి గ్రీన్ కలర్ హైలైట్ చేశారనమాట. సో మనకి బ్లౌజ్ ఏమో సేమ్ అండి రన్నింగ్ ఇచ్చేసారు. మనకి యాజ్ యూజువల్ శారీలో బోర్డర్స్ ఎలా అయితే ఇచ్చారో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లాగా గ్రీన్స్ బ్రింజాల్ కలర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. అండ్ ఈ శారీ వచ్చేసరికి మనకి అబౌట్ 2000 పడుతుంది, 2800 అలా పడుతుంది అనమాట. సో మరొక శారీ చూద్దామండి. అండ్ కళాక్షేత్ర పట్టు మనకి గ్రేప్ కలర్ అంటుంటారు కదా, చాలా చాలా రేర్ కలర్. అండ్ ఈ శారీ చూస్తే మనకి ఎగ్జాక్ట్ గ్రేప్ కలర్లో ఉందండి. గ్రేప్ పైన కూడా ఇంత బ్యూటిఫుల్ క్యూట్గా చిన్న
సింపుల్గా చాలా క్యూట్గా ఉంది డిజైన్ కూడాను. అండ్ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే చక్కటి బ్యూటిఫుల్ డిజైన్ వస్తుందన్నమాట. ఈ డిజైన్స్లో కూడా మనకి గోల్డ్ కలర్ జెరీలో కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ కూడా మధ్యలో చూస్తున్నారు కదా క్యూట్గా లైట్ గ్రీన్ కలర్, అలాగే ఇక్కడ చూసినట్టయితే లైట్ ఎల్లో ఆరెంజ్ షేడ్ ఉన్నటువంటి మధ్యలో ఈ పెటల్స్లోనే అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చారనమాట. మనకి డిఫరెంట్ కలర్స్ ఇవ్వడం వల్ల చాలా సింపుల్గా చాలా లైట్గా ఉన్నప్పటికీ కూడా మంచి క్యూట్ లుక్ ఇస్తున్నాయి అవైతే. అండ్ మనకి ఇంకా శారీ పళ్ళు చూద్దామండి. పళ్ళు చూసినట్లయితే మనకి బ్లూలోనే మనకి థిక్ నావీ బ్లూ అంటారు కదా, ఆ నావీ బ్లూ కాంబినేషన్లో ఉందన్నమాట. మనకి బార్డర్ అంతా కూడా అలాగే ఇచ్చారు, పళ్ళులో కూడా అదే కలర్ మనకి కనిపిస్తుంది. మనకి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నావీ బ్లూ ఉందండి. దానిపైన మనకి జరీతోనే టెంపుల్ టైప్లోగా మనకి స్ట్రైప్స్ లాగా డిజైన్ లా కనపడకుండా మనకి సెల్ఫీలోనే అలా ఉందన్నమాట జెర్రీ. మనకి ఇక్కడ చూసినట్లయితే మాత్రం డిఫరెంట్ లత అంటారు కదా, స్టెమ్స్ డిజైన్ అనేది మనకి బాగా హైలైట్ అవుతూ అదే గ్రేప్ కలర్ థ్రెడ్ వ్యూతో మనకి కనిపిస్తుంది. యాజ్ యూజువల్ అటు చూసినట్లయితే మనకి లైన్స్ ఉన్నటువంటి కడ్డీ బార్డర్ కనిపిస్తుంది. ఇంకా శారీ బార్డర్ చూసుకున్నట్లయితే అండి నావీ బ్లూ, అలాగే డిఫరెంట్ హెవీగా కూడా బ్రైట్ అవ్వకుండా చాలా నీట్గా కూల్గా ఉందన్నమాట. సో 2 డిఫరెంట్ బార్డర్స్ అనేవి మనకి ఈ శారీలో కనిపిస్తూ ఉన్నాయి. సో యాజ్ యూజువల్ శారీ మొత్తం కూడా ఇదే బార్డర్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. అండ్ నావీ బ్లూ ఇచ్చారు కాబట్టి మనకి బార్డర్స్ కూడా 2 కలర్స్ ఇచ్చారు. బట్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెంట్ గ్రీన్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కూడా అండి చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్లీ ఎవరైనా అకేషన్స్, మ్యారేజెస్కి, ఇలాంటి ట్రెడిషనల్ పూజలు, వ్రతాలు, ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి, ఇలాంటి ఫంక్షన్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ శారీ మరింత బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా స్పెషల్ లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఇంతటి రేర్ కలర్ కాంబినేషన్, ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్, ఇంత క్యూట్గా ఉన్నటువంటి ఈ శారీ మనకి అప్రాక్సిమేట్లీ 6,000 పడుతుంది. ఇప్పటివరకు మనం పట్టులో డిఫరెంట్ అంటే మన కళాక్షేత్ర పట్టు, అలాగే చందేరి సిల్క్స్ ఈ శారీస్ చూసాం. ఇప్పుడు ఒక డిజైనర్ వేర్ శారీ చూపించబోతున్నాను మీకు. అండ్ ఈ శారీ చూసుకున్నట్లయితే మనకి హాఫ్ అంతా కూడా పింక్ ఇచ్చారు, అలాగే ఇంకో హాఫ్ అంతా కూడా మంచి ఆరెంజ్ కలర్ ఇచ్చారనమాట. అండ్ ఆరెంజ్ ఇప్పుడైతే మంచి ట్రెండ్ నడుస్తున్న కలర్. ఆరెంజ్ డ్రెస్సెస్, శారీస్, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఏదైనా కూడా అందులో లేడీస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ ఈ శారీ పైన కూడా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చేసరికి మరింత బ్రైట్గా కూడా కనిపిస్తూ ఉందండి. అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే చాలా స్పెషల్గా ఇచ్చారు. మొత్తం చెమ్కీ స్ట్రైప్స్ ఉన్నటువంటి హెవీ బార్డర్ ఇచ్చేసరికి అఫ్కోర్స్ డిజైనర్ వేర్ శారీస్ అంటే మనకి హెవీ బార్డర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బికాజ్ సింగిల్ లేయర్ వేసినా మనం ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా బ్రైట్గా నైట్ టైం పార్టీస్ అంటే లైటింగ్కి చాలా బాగా కనిపిస్తాయి ఈ శారీస్. అండ్ మనకి చెమ్కీతో ఇచ్చారు కాబట్టి మనకి ఫైన్గా లాస్ట్లో మాత్రం సింపుల్గా ఉన్నటువంటి వెల్వెట్ అనేది మనం ఎక్కువ చూస్తున్నాం శారీస్లో, బ్లౌజెస్ కావచ్చు, శారీస్లో కావచ్చు. వెల్వెట్ అనేది ఇప్పుడు ఎక్కువ హైలైట్ అవుతుంది. అండ్ అఫ్కోర్స్ బ్లౌజెస్కి వెల్వెట్ బ్లౌజ్లో అయినా కూడా చాలా బాగుంటున్నాయి. అండ్ బ్లాక్ కలర్ ఉన్నటువంటి వెల్వెట్ బార్డర్ అంతా కూడా ఇచ్చారు. అంటే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బార్డర్లే హైలైట్ అవుతూ ఉన్నాయి అనమాట. అండ్ దీని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. పింక్ అంటే మనకి పైన అంతా కూడా ఆరెంజ్ షేడ్ కనిపిస్తూ ఉంది కాబట్టి మనకి కింద అంతా కూడా మనకి డిఫరెంట్ పింక్ తీసుకున్నారు, ఒక డిఫరెంట్ కనకాంబరం కలర్ ఆ టైప్లో తీసుకున్నారు. మనకి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం థిక్ పింక్ ఇచ్చారనమాట. అండ్ మనకి శారీలో ఉన్నంత హెవీ బార్డర్స్ ఇవ్వకపోయినప్పటికీ మనకి హ్యాండ్స్కి సింపుల్గా ఫైన్ అంటే చాలా సన్నటి డిజైన్ ఉన్నటువంటి సేమ్ కలర్ కాంబినేషన్స్తో మనకి సన్నటి డిజైన్స్తో గోల్డ్ కలర్ సీక్వెన్స్, అలాగే మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం శారీ బాడీ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో మనకి పళ్ళు పార్ట్ చూసామండి, అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చూసాము. కింద ప్లేట్స్కి వచ్చేసరికి మొత్తం కూడా మనకి బికాజ్ మనకి ఇందాక అనుకున్నాం పళ్ళులో గోల్డ్ సీక్వెన్స్ బాగా హైలైట్ అయింది అని చెప్పేసి, అందుకనే మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మనకి కింద ప్లేట్స్లోకి మాత్రం పెద్ద పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారు. అలాగే మనకి బ్రోచ్ టైప్ ఉన్నటువంటి బంచెస్ అనమాట, డిఫరెంట్ బంచెస్ ఇచ్చారు. ఇక్కడ ఒక లైన్ లాగా గోల్డ్ కలర్ సీక్వెన్స్ ఇచ్చారు. అలాగే కింద మాత్రం హెవీ సీక్వెన్స్, అలాగే యాజ్ యూజువల్ వెల్వెట్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో డిజైనర్ బ్లౌజ్ అనేసరికి చాలా డిఫరెంట్ డిజైన్స్తో వస్తున్నాయి. అండ్ మంచి మంచి ఫ్యాబ్రిక్స్, కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి ఉన్నదాన్ని బట్టి మనం కట్టుకుంటే చాలా హైలైట్ అవుతూ ఉంటాయి. మరి ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ డిజైనర్ వేర్ శారీ కేవలం 4,900 మాత్రమే. సో చందేరి సిల్క్లోనే మరొక శారీ చూద్దామండి. ఇది బ్లాక్ కలర్ శారీ అనమాట. మనం ఇందాక చందేరిలోనే రెడ్ కలర్ శారీ చూసాము. సేమ్ యాజ్ యూజువల్ ఇదే మనకి చందేరి పైన బ్లాక్ కలర్లో గోల్డ్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. అండ్ మనకి ఒక లైన్ మొత్తం కూడా గోల్డ్ మోటివ్స్ లాగా ఇస్తే మరొక లైన్ అంతా కూడా మనకి సిల్వర్ మోటివ్స్తో ఇచ్చారనమాట. ఇంకా స్పెషల్లీ బార్డర్ చూస్తే మనకి మల్టీ కలర్స్ చెక్స్ బార్డర్ కనిపిస్తుంది. సో బ్లాక్ ఇలా హైలైట్ అయ్యేసరికి బార్డర్ అంతా కూడా డిఫరెంట్గా ఉండాలంటే డెఫినెట్గా మల్టీ కలర్స్ యూజ్ చేశారు. బాడీకి అండ్ మనకి పళ్ళు పార్ట్కి
మధ్యలో డిఫరెంట్ వేరియేషన్ చూపించడం కోసం మనకి కాపర్ షేడ్ ఉన్నటువంటి లైన్స్, అలాగే మనకి పింక్, బ్లూ, గ్రీన్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారనమాట. దానివల్ల మనకి శారీ అంతా కూడా మల్టీ కలర్స్గా బాగా హైలైట్ అవుతుంది. ఇంకా మనకి పళ్ళు చూసుకున్నట్లయితే అండి మనకి పింక్ కలర్, అంటే మనకి బాడీ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. అండ్ దానిపైన మనకి గోల్డ్, కాపర్ షేడ్ ఉన్నటువంటి పెద్ద పెద్ద లీఫ్ మోటివ్స్ ఇచ్చేసారనమాట. పళ్ళు పార్ట్ అంతా కూడా ఇలాగే వస్తుందండి. మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చెక్స్ మల్టీ కలర్స్ బార్డర్ వస్తుంది అనమాట. మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్లాక్ పైన కాపర్ ఈ డిజైన్స్ తో వస్తుంది. ఇంకా మనం బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చిందో చూసుకుంటే కనుక మనకి ప్లెయిన్, అంటే మనకి శారీ అంతా కూడా ఇంత గ్రాండ్ గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉంది కాబట్టి మనకి శారీ బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చారు. అలాగే దానిపైన మల్టీ కలర్స్, మనకి శారీలో ఏదైతే రన్ అవుతూ ఉందో బార్డర్, అదే బార్డర్ మల్టీ కలర్స్ బార్డర్ ఇచ్చేసారు అనమాట. సో మనకి హ్యాండ్స్ కి, నెక్ డిజైన్స్ కి ఇది వేయించుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ శారీ మనకి అప్రాక్సిమేట్లీ 3000 పడుతుంది. చూసారు కదా, విఘ్నేశ్వర సిల్క్స్ వారి దగ్గర పట్టు శారీస్, డిజైన్ వైజ్ శారీస్ చాలా చాలా బాగున్నాయి కదా. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ చూస్తూ ఉంటే ఇంకా 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 చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి శారీస్ అన్ని కూడా. మరి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు కూడా కావాలి అంటే ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ దగ్గర ఉన్నటువంటి సుందరనగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ వారి దగ్గర కలిస్తే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరి రేపటి సొగసు చూడతారు ఎపిసోడ్ లో మరికొన్ని బ్యూటిఫుల్ శారీస్ తో మళ్ళీ మీట్ అవుదాం. టేక్ కేర్ ఆఫ్ యూ, బై.